బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ధనబలం కలిగిన వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎవరికైతే ధనబలం బలకం ఉంటుందో అలాంటి వారికి బీహార్లోని రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపాయి. ఇక ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది సంపన్నులే ఉన్నారు. అయితే ధనబలం కలిగిన నేతలను ఢీకొట్టేందుకు పలువురు సాధారణ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో సామాన్య అభ్యర్థులు ధనికులను ఢీకొట్టి ఓటర్ల మద్దతును పొందడం సాధ్యమవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వారికి కేవలం ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే సరిపోయేది. డబ్బు పెద్దగా లేకున్నా వారు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉండేవి. కానీ కాలక్రమేణా రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. నేటి రాజకీయాల్లో డబ్బే కీలక పాత్ర పోషిస్తోంది. రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వాలన్నా, పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలన్నా డబ్బు ఉండాల్సిందే. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ధనబలం కలిగిన నేతలకే ఎన్నికల్లో టికెట్లు సులువుగా ఇస్తున్నాయి పార్టీలు. ఒక మాటలో చెప్పాలంటే నేటి రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. రాజకీయాల్లోకి రావాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డబ్బు చాలా అవసరం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ధనికులే ఉన్నారు. ఇటీవల విడుదలైన ఒక నివేదికలో బీహార్లో ధనబలం, నేరాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. బీహార్లోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ధనబలం, నేర చరిత్ర కలిగిన వారికి టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు కోటీశ్వరులే అయినప్పటికీ కొందరు సామాన్యులు సాహసం చేసి మరీ వీరితో తలపడుతున్నారు. కొందరికి స్థిర చిరాస్తులేవీ లేకున్నా బలగం కలిగిన దిగ్గజ నేతలను ఢీకొంటున్నారు. కేవలం 1000, 2000, 5000 బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన పలువురు అభ్యర్థులు తొలి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి 10,000ను డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలు డిపాజిట్ చేసి నామినేషన్ వేయాలి. ఇంతకంటే తక్కువ రేంజ్లో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన వారు పలువురు వ్యక్తులు ఆత్మస్థైర్యంతో నామినేషన్లు వేశారు. భారత రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. వారంతా కూడా ఎన్నికల ప్రచార బరిలోనూ దూసుకెడుతున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో తమ విజయం కోసం సామాన్య అభ్యర్థులు తమ స్థాయిల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, బీహార్ ఎలక్షన్ వాచ్ కీలకమైన సమాచారంతో ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఆ నివేదిక ప్రకారం నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1,303 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 3.26 కోట్లుగా ఉంది. అయితే ఎన్నికల బరిలో నిలిచిన వారిలో పలువురు అత్యంత పేద అభ్యర్థులు సైతం ఉన్నారని నివేదిక వెల్లడించింది. బీహార్లోని దర్భంగా అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి మహమ్మద్ ముసాహిద్ ఆలం పోటీ చేస్తున్నారు. ముసాహిద్ ఆలం ఎస్యూసీఐ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత పేద అభ్యర్థి ఈయనే. ముజాహిద్ ఆలం చిరాస్తుల విలువ 1000 రూపాయలే అని ఎన్నికల అఫిడవిట్లో ఉంది. గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన ముసాహిద్ ఆలం ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. పాట్నాలోని బార్ అసెంబ్లీ స్థానం నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున శత్రుఘ్న వర్మ పోటీ చేస్తున్నారు. శత్రుఘ్న వర్మ మొత్తం ఆస్తుల విలువ కూడా 1000 రూపాయలే. ముజాఫర్పూర్ జిల్లాలోని మీనాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి శివకుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కేవలం 2023 రూపాయలే. అరా అసెంబ్లీ స్థానం నుంచి విపక్ష మహాగఠబంధన్ కూటమిలోని సిపిఐ ఎంఎల్ పార్టీ తరపున కయాముద్దీన్ అన్సారీ పోటీ చేస్తున్నారు. కయాముద్దీన్ వద్ద 20,000 నగదు, 5,000 బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి. వీరంతా కూడా బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుపేద అభ్యర్థులు. అయితే ధనబలం, బలగం ఉన్న నాయకులతో ఇలాంటి సామాన్య అభ్యర్థులు ఏ మేరకు పోటీ పడతారు? వారి బలగం ముందు సామాన్య అభ్యర్థులు నిలబడతారా? ఇంతకు ప్రజల మద్దతు వీరికి లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్లోని ఎమ్మెల్యేలలో 194 మంది, అంటే మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 80% మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. వారంతా అధికారికంగా ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1,12,161 కోట్లు. దీని అర్థం బీహార్ శాసనసభలోని చాలా మంది సభ్యులు చాలా ధనవంతులు. బీహార్లోని కోటీశ్వర ఎమ్మెల్యేల లెక్కను పార్టీల వారీగా చూస్తే ఆర్జేడీ మొదటి స్థానంలో ఉంది. ఆర్జేడీకి చెందిన 72 మంది ఎమ్మెల్యేలలో 63 మంది కోటీశ్వరులే. ఇక బీజేపీకి చెందిన 72 మంది, జేడీయూకు చెందిన 39 మంది,
కాంగ్రెస్కు చెందిన 13 మంది, హెచ్ఏఎంకు చెందిన 2, సిపిఐకు చెందిన 1, సిపిఐ, సిపిఎం, మజ్లిస్ పార్టీలకు చెందిన చెరొక్కరు, 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. ఇలాంటి కోటీశ్వరులతో పోటీపడి ఎన్నికల్లో ప్రజల మద్దతును సామాన్య అభ్యర్థులు కూడగట్టుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలంటే డబ్బు చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో సామాన్య అభ్యర్థులు ధనికులతో పోటీ పడుతుండడంతో ఎన్నికల్లో ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనేది చూడాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది ధనవంతులే ఉండగా కొందరు నిరుపేద అభ్యర్థులు సైతం తమ భవితవ్యాన్ని పరీక్షించునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం మొదలుకొని పోలింగ్ వరకు అన్ని ఖర్చులతో కూడుకున్నవే. ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులను ఢీకొట్టి సాధారణ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యమవుతుందా లేదా అన్నది ఉత్కంఠను రేపుతోంది.